ఎవరైతే నా ప్రాణం తీశారు అని నువ్వు అనుకున్నావో, అదే ఛానల్ నుండి మళ్ళీ నీకు ఒక పిలుపొచ్చింది. ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడుతున్నావు. అంటే అదే ఛానల్ మళ్ళీ నీకు ప్రాణం పోసింది. అంటే ఇక్కడ ఏమనిపిస్తుందంటే జనాలు పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు. అసలు మీ మధ్య ఈ డిస్కషన్ ఎలా లేదక్క. జరిగింది? ఏంటి? లేదు, అసలు అన్న మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా అవకాశం వచ్చింది? ఎవరు పిచ్చోళ్ళని చెయ్యట్లేదు. హ్మ్. జరిగింది ఏదో, జరగబోతుంది ఏదో ఎవ్వరు చెప్పలేరు మనం, అవునా? హ్మ్. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనుకుంటారు. అవును. సో నేను వెతుక్కున్నానో అదే నా దగ్గరకు వచ్చిందో పక్కన పెడితే ఆపర్చునిటీ అనేది నా ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చిన నేను కావ్యక్కకి. అవును. Maybe అందరం నువ్వు కూడా చూసాము. అవును. చూసి కాల్ అందరు కూడా చూసి చేశాము. అందరు మాట్లాడి నీకు కూడా నేను పర్సనల్ గా చెప్పిన అక్క ఇట్లా అవును. సాంగ్ అంట అన్నది. హ్మ్. నాకు ఎక్కువ కనెక్ట్ అయిన దాంట్లో నువ్వే బెస్ట్ అక్క. సో అక్క ఇట్లా అనేసి నీకు కూడా నేను డిస్కస్ చేసిన, నీతో కూడా మాట్లాడి నా అక్క మళ్ళీ ఏం కాదు కదా, నువ్వు కూడా ఒకటే మాట అన్నావు, అవును. అరే నెగిటివ్ వచ్చింది కదా అదే అన్న ద్వారా నీకు పాజిటివ్ వచ్చిందిరా, వస్తుందిరా, హ్మ్. సో నువ్వు చెయ్యి, వదులుకోకు, వచ్చిన ఆపర్చునిటీస్ ని వదులుకోకు అని కూడా నువ్వు చెప్పినావు. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే చెప్పారు, కానీ భయపడ్డారు కొంచెం, ఇప్పటికీ భయపడతా అన్నారు మళ్ళీ ఏం ఫేస్ చేయాల్సి వస్తుందో అని. సో అట్లా నాకు కూడా ఓకే అనిపించింది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి తెచ్చుకుందాము, డిఫరెంట్గా మనం కూడా 100% ఇద్దాము, ఇవ్వాలి కూడా అన్న దాని మీద. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా అన్నాక, మనము ఎక్కువ మిత్రుల కంటే శత్రువులను నమ్మాలి. సో ఈ మాటకి నేను అన్న నమ్మిన, ఇచ్చిన, సాంగ్ చేసిన. ఇప్పుడు అన్న మరి నీకు శత్రువా మిత్రువా? ఎప్పటికీ శత్రువే అక్క, మిత్రువు అని నేను చెప్పలేను.